దైనందిన జీవితంలో మనిషి తీరికలేని పనులతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మర్చిపోతున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం కోట జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్పీ ప్రారంభించి పాల్గొన్నారు. నిత్యం వ్యాయామంతో గుండెను పరిరక్షించుకొని 10 కాలాల పాటు జీవించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ గుండె పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల మెడికవర్ ఆసుపత్రి విజయనగరంలో శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శరీర అవయవాల్లో అత్యంత ప్రధానమైన గుండె పరిరక్షణకై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతిరోజు వ్యాయామం చేయడం, నడకను ప్రాధాన్యతనిచ్చేవారికి ఆరోగ్యం సొంతం అవుతుందని పేర్కొన్నారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు అధికమవుతున్నాయని, ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి హార్ట్అటాక్లు వస్తే ప్రస్తుతం 20 ఏళ్ల వారికే రావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురి అవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు అధికమవుతున్నాయని, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం కూడా గుండె జబ్బులకు కారణాలుగా నిలుస్తున్నాయని అన్నారు. కోట వద్ద ప్రారంభమైన ర్యాలీ 3 లాంతర్లు, గంట స్తంభం, బాలాజీ జంక్షన్ మీదుగా తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుంది. డాక్టర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణశాంతి, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శరత్ కుమార్, డాక్టర్ బి రవికుమార్, డాక్టర్ జి వాసుబాబు, డాక్టర్ ఆర్వి దుర్గాప్రసాద్, ఆసుపత్రి సెంటర్ హెడ్ ఎన్ మల్లికార్జునరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.